అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్‌టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. నిన్న మన భారతదేశ నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి గారు ఇకపైన భారత్ ప్రతి 40 రోజులకు ఒక కొత్త యుద్ధ నౌకను, స్వదేశీ యుద్ధ నౌకను లేదా జలాంతర్గామిని ఇండియన్ నేవీలోకి ప్రవేశపెడుతుంది అంటూ ప్రకటించారు. చుట్టూ తోడేళ్ల గుంపుల పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్లు తయారయ్యాయి. ఇప్పుడు ఇంతవరకు పాకిస్తాన్, చైనాలు మాత్రమే ఈ విధంగా భారత్ని టార్గెట్ చేస్తూ ఉండేవి. ఇప్పుడు కొత్తగా వీటికి తోకలాగా బంగ్లాదేశ్ కూడా చేరింది. బంగాళాఖాతంపై మొత్తం అధికారం నాదే అని వాగుతూ విదేశాల్లో భారత్ని టార్గెట్ చేస్తోంది. సో ఇలాంటి తోడేళ్ల గుంపును తరిమేయాలంటే భారత్ తన నేవీ పవర్ని అసమాన రీతిలో పెంచుకోవడం ఒక్కటే పరిష్కారం. అందుకు ఈ విధమైన వ్యూహాన్ని ఇక నుండి స్ట్రిక్ట్గా అమలులో పెట్టడానికి సిద్ధమైనట్టుగా ప్రకటించారు. 40 రోజులకు ఒక యుద్ధ నౌక లేదా జలాంతర్గామిని నౌకాదళంలోకి చేర్చడం ప్రారంభిస్తూ 2035 నాటికి 200 యుద్ధ నౌకలను లేదా జలాంతర్గాములను చేర్చడం లక్ష్యం. ప్రస్తుతం భారత నేవీ వద్ద 145 నుండి 150 యుద్ధ నౌకలు, జలాంతర్గాములు ఉన్నాయి. మరొక 52 నౌకలు మన భారతదేశ షిప్ యార్డులోనే నిర్మాణ దశలో ఉన్నాయి. స్వదేశీ విధానంలో భాగంగానే వీటి తయారీ జరుగుతోంది. లిటరల్లీ భారత్ నేవీ రంగంలో పూర్వకాలం నుండి కూడా శక్తివంతమైన దేశం. భారతదేశ చరిత్రలో వార్షిప్స్ పాత్ర చాలా ప్రముఖమైనదిగా ఉంటుంది. భారత్కి 3 వైపులా సముద్రమే ఉండడం వల్ల నేవీ ఎప్పుడు భారత్కి కీలకమైందిగానే ఉంది. చరిత్రలో చెప్పుకోదగిన చాలా కథలు, బాధాకరమైనవి, విజయాన్ని తెచ్చిపెట్టినవి ఎన్నో కథలు ఉన్నాయి. ఎన్నో సాహసగాథలు ఉన్నాయి. రక్షణ, వాణిజ్యం, సంస్కృతులను విదేశాలకు వ్యాప్తి చేయడంలో నేవీది అతి ముఖ్యమైన పాత్ర. సముద్రం గురించి, నేవీ రంగం గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు సముద్రంపై చోళులు సాధించిన అద్భుతమైన విజయాలను గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. దక్షిణ భారతదేశాన్ని చోళరాజులు 9 నుండి 13 శతాబ్దాల మధ్య పాలించారు. వీరి కాలంలో భారత్ సముద్ర వాణిజ్యంలో సూపర్ పవర్గా ఉండేది. వీరి కాలంలో ఆసియా ఖండంలోని సముద్రాలన్నిట తమ నావికా శక్తిని ప్రదర్శించారు. ముఖ్యంగా రాజరాజ చోళుడు, ఆయన కుమారుడు వీరి కాలంలో ఆసియా ఖండం అంతట్లో భారత నేవీ సంచలనాలు సృష్టించింది. వీరు భారీ సైజు యుద్ధ నౌకలను నిర్మించారు. బలమైన కలపతో వీటిని తయారు చేసి వాటిలో సైనిక దళాలను, యుద్ధ పరికరాలను, పేలుడు పదార్థాలను, ఆహార పదార్థాలను నింపుకొని ప్రయాణం చేసేవారు. సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు ఎదురయ్యే తుఫానులను సమర్థవంతంగా ఎదుర్కోగలిగేవారు. అలాంటి అసమాన శిక్షణ కూడా అప్పుడు ఉండేది. రాజేంద్ర చోళుడు తన నౌకాదళంతో శ్రీలంక, మలయ అంటే ఇప్పటి మలేషియా, ఇండోనేషియా, సమత్ర, జావా, బాలి వరకు సముద్రంపై నౌకలతో ప్రయాణం చేశాడు. యుద్ధాలు చేసి విజయాలు సాధించాడు. అంత పురాతన కాలంలో అంత దూరాలకు వెళ్ళి యుద్ధాలు గెలవడం అనేది చరిత్ర గుర్తుంచుకోదగిన, గర్వించదగిన అద్భుతం. చోళరాజుల నౌకలు శత్రురాజ్యాల తీరాలను చేరుకుని భూమిపైన దళాలను దింపి యుద్ధాలు జరిపేవి. శ్రీ విజయ సామ్రాజ్యం అని పిలిచే ఇప్పటి ఇండోనేషియాపై చోళులు ఈ విధంగానే యుద్ధం చేసి గెలిచారు. ఆ తర్వాత సముద్రంపై తమ సత్తాను చాటారు, అధికారాన్ని స్థాపించారు. ఇలా భారత నేవీ అప్పట్లో సాధించిన విజయాల వల్ల సముద్ర వాణిజ్యంలో అగ్రగామి దేశంగా మారింది. భారత్ మసాలాలు, వస్త్రాలు, బంగారాలతో మిగతా ప్రపంచంతో వాణిజ్యం చేయగలిగింది. ఇలా భారత నేవీకి సంబంధించిన ఎన్నో విజయాలు చరిత్రలో ఉన్నాయి. ఎన్నో ఉన్నప్పటికీ ఇది పురాతనమైనది కాబట్టి ఇక్కడ దీనిని గుర్తు చేశాను ఫ్రెండ్స్. దీని తర్వాత చెప్పుకోదగిన ఒక పెద్ద సంఘటన 1971లో జరిగింది. దీని పేరు ఆపరేషన్ ట్రెడెంట్. ఇది భారతదేశ నౌకాదళ చరిత్రలోనే కాదు, ప్రపంచ నౌకా యుద్ధ చరిత్రలోనే మొదటి అద్భుతం, గర్వించదగిన, గుర్తుంచుకోదగినది కూడా. 1971లో ఇండోపాక్ యుద్ధం జరిగింది. 1971లో జరిగిన ఈ యుద్ధం బంగ్లాదేశ్ విమోచన కోసం జరిగింది. 1971 దాకా బంగ్లాదేశ్, పాకిస్తాన్లు వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ అని రెండూ కూడా ఒకే దేశంగా పాకిస్తాన్గా ఉండేవి. 1971లో బంగ్లాదేశ్ వెస్ట్ పాకిస్తాన్తో యుద్ధం చేసి వేరయింది. ఈ యుద్ధంలో భారత్ బంగ్లాదేశ్కి పూర్తిగా మద్దతు ఇచ్చింది. బంగ్లాదేశ్ కోసం తనే యుద్ధం చేసింది. తనే విజయం సాధించి బంగ్లాదేశ్ చేతిలో పెట్టింది. ఈ సందర్భంగా ఐఎన్ఎస్ కుక్రీ పేరు, దీని కెప్టెన్ మహేంద్రనాథ్ ముల్లా గారి పేర్లు చరిత్రలో నిలిచిపోయాయి. పాకిస్తాన్ ఈ యుద్ధంలో కుక్రీని ముంచేయడానికి పిఎన్ఎస్ హ్యాంగోర్ని ప్రయోగించింది. ఇది ఫ్రాన్స్కి చెందిన అత్యాధునిక సబ్మెరైన్. 1971 డిసెంబర్లో దీనిని ప్రయోగించింది. పిఎన్ఎస్ హ్యాంగోర్ మన భారత్కి చెందిన ఐఎన్ఎస్ కుక్రీ అండ్ ఐఎన్ఎస్ కిరాని అను రెండింటిపైకి 2 టోర్పిడోలను ప్రయోగించింది. ప్రయోగించిన 3 నిమిషాల్లోనే
ఐఎన్ఎస్ కుక్రి బ్రేక్ అయ్యి సముద్ర జలాల్లో మునిగిపోయింది. 18 మంది భారత నేవీ ఆఫీసర్స్, 176 మంది సైనికులు జలసమాధి అయ్యారు. ఈ సందర్భంగా అంటే ఐఎన్ఎస్ కుక్రి మునిగిపోతూ ఉన్నప్పుడు కెప్టెన్ మహేంద్రనాథ్ ముల్లా చెప్పిన మాటలు చరిత్రలో నిలిచిపోయాయి. ఆయన తన చివరి క్షణాల్లో తన కెప్టెన్ సీటుని 2 యువ ఆఫీసర్స్ కి ఇచ్చి సేవ్ యువర్ మెన్ ఫస్ట్, ఐ విల్ స్టే విత్ ది షిప్ అంటూ షిప్ లోనే ఉండి ఆ షిప్ తో పాటు మునిగిపోయారు. ఆయన చివరి మాటలు ఇవి. భారతదేశ నేవీ చరిత్రలో చివరి క్షణం వరకు పోరాడి వీరమరణం పొందిన నేవీ సైనికుల వీరగాథ ఇది. దీని తర్వాత భారత్ అంతకంటే భయంకరంగా పాకిస్తాన్పై రివెంజ్ తీసుకుంది. డిసెంబర్ 4, 1971 తేదీన అరేబియా సముద్రం దక్షిణ అంచున ఉన్న కరాచీ వైపుకు భారత నౌకాదళం బయలుదేరి వెళ్ళింది. ఐఎన్ఎస్ నిపట్, ఐఎన్ఎస్ నిర్జట్, ఐఎన్ఎస్ వీర్ అను చిన్న నౌకలతో బయలుదేరారు. ఇవి చిన్న నౌకలే కానీ శక్తివంతమైనవి. ఓసా క్లాస్ మిసైల్ బోట్స్ ఇవి. చాలా వేగంగా ముందుకు దూసుకు వెళుతూ తక్కువ సమయంలోనే దాడులు చేయగలిగేవి. పాకిస్తాన్ రాడార్ దృష్టి నుండి తప్పించుకుని రాత్రి సమయానికి కరాచీ తీరానికి చేరుకున్నాయివి. ఐఎన్ఎస్ నిర్జట్ పై నుండి స్ట్రైక్స్ అను మిసైల్స్ ని ప్రయోగించారు. దాంతో పాకిస్తాన్కి చెందిన పిఎన్ఎస్ ఖేబర్ పేలిపోయింది. తర్వాత ఐఎన్ఎస్ నిపట్ నుండి పిఎన్ఎస్ ముహాఫిజ్ అండ్ కరాచీ ఆయిల్ డిపోల పైన మిసైల్స్ ని కురిపించారు. దాంతో అవి దగ్ధమయ్యాయి. ఆ తర్వాత ఐఎన్ఎస్ వీర్ పై నుండి మరో పాకిస్తానీ నౌకను పేల్చివేశారు. ఈ 3 భారత నౌకలు కరాచీ నౌకాదళాన్ని పూర్తిగా అరేబియా సీలో ముంచివేశాయి. ఆయిల్ ట్యాంకులను పేల్చేసి కరాచీనే తగలబెట్టాయి. ఇంత జరిగిన భారత దళాలకు ఈ సందర్భంగా చిన్న నష్టం కూడా జరగలేదు. ఈ విజయానికి గుర్తుగానే డిసెంబర్ 4ను నేవీ డేగా జరుపుకుంటారు. ఆపరేషన్ ట్రైడెంట్ను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటారు. ఇలా భారత్ నేవీ రంగంలో పురాతన కాలం నుండి కూడా శక్తివంతమైన దేశంగా ఉంది. కానీ ఇప్పుడు శత్రుముఖలు పెరిగిపోవడం, చైనా అన్ని రకాల సముద్ర జలాలలోకి ట్రేడ్ పేరుతో దిగబడిపోవడం వల్ల భారత్ తన నేవీ శక్తిని అపరిమితంగా పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్సు, డెస్ట్రాయర్సు, ఫ్రిగేట్సు, క్వారెట్సు, సబ్మెరైన్స్ లాంటి వాటిని 40 రోజులకు ఒకటి చొప్పున ప్రవేశపెడుతూ ఉన్నారిప్పుడు. భారత్ అమెరికా, చైనాలకు ధీటుగా ఎదుగుతున్న దేశం. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి గోతికాడి నక్కల కోసం కాదు. కాబట్టి అన్ని రంగాలలో ఉన్నత స్థాయి నిర్మాణాలను చేపడుతోంది ఇప్పుడు. ఇకపైన నేవీ రంగంలో కూడా పాక్, బంగ్లాలు భారత్ వైపు కన్నెత్తి చూడలేవు. చూడాలంటేనే వణికి చావాలి. చైనా కూడా భారత్తో యుద్ధం అవసరమా అని భయపడి అన్నీ మూసుకోవాలి. ఆ విధంగా భారత్ నేవీ ఇప్పుడు తయారవుతోంది. ఈ విషయంగానే దినేష్ కే త్రిపాఠి గారు 40 రోజులకు ఒకటి చొప్పున భారత్ నేవీలోకి వార్షిప్స్ను ప్రవేశపెడతాం అని చెప్పారు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.